హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ ఎస్ఎస్సికి సంబంధించి కొన్ని క్యాలెండర్ అనేది రీషెడ్యూల్ డేట్లు అనేది మార్చినాడు. ఎగ్జామ్ సంబంధించినవి మార్చినాడు, మిగతా 38 మార్చలేదు. జీడీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. జీడీ గురించి ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. తర్వాత ఇచ్చిన రీషెడ్యూల్ క్యాలెండర్కి సంబంధించి కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఇక్కడ చూడండి, డ్యూ టు జనరల్ ఎలక్షన్ టు బి హెల్డ్ ఫ్రమ్ 19th April to 1st June అని చెప్పాడు. అంటే ఎలక్షన్ అనేది 19th April నుంచి June 1st వరకు అనేది జరుగుతుంది 2024 నుంచి. అండ్ కౌంటింగ్ ఆన్ 4th June. కౌంటింగ్ అనేది ఎలక్షన్ సంబంధించిన కౌంటింగ్ అనేది 4th June మీ కౌంటింగ్ అనేది 4th June నాటి కౌంటింగ్ అనేది చేస్తారు. నెక్స్ట్ ద కమిషన్ హ్యాస్ రీషెడ్యూల్ ద ఫాలోయింగ్ ఎగ్జామినేషన్ హ్యాస్ అండర్ అని చెప్పి, దానివల్ల ఎలక్షన్ కారణం వల్ల మేము రీషెడ్యూల్ చేసాము అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, జూనియర్ ఇంజనీర్ జేఈ అంటే సరిపోతుంది, ఇంకా అంత అవసరం లేదు మీకు. పేపర్ 1కి సంబంధించి వాళ్ళ ముందు పాత డేట్లు ఇచ్చింది 4th, 5th, 6th June, 4 నుంచి 6th వరకు 6th June వరకు ఇచ్చాడు. తర్వాత ఏమంటే మళ్ళీ డేట్లు అనేది మార్చేసాడు. 5th, 6th, 7th Juneకి ఇచ్చేసాడు. తర్వాత ఫేజ్ 12కి సంబంధించి పేపర్ 1 వచ్చి 6th, 7th, 8th ఇచ్చాడు. 8th మేలో దాని ఏం చేసాడు, మళ్ళీ దాన్ని కూడా జూన్కి వేసాడు. 24th, 25th, 26th Juneకి ఇచ్చాడు. నెక్స్ట్ సిపిఓకి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ 9th, 10th, 12th మేకి ఇచ్చాడు. మామూలుగా ముందు ఓల్డ్ డేట్స్. దాని లేటెస్ట్ వర్షన్ ఏమంటే 27th, 28th, 29th Juneకి ఇచ్చాడు. నెక్స్ట్ సిహెచ్ఎస్కి సంబంధించి నోటిఫికేషన్ ఖచ్చితంగా 100% వస్తుందని చెప్పి నేను చెప్పాను, కానీ నోటిఫికేషన్ డేట్లు అయితే ఇవ్వలేదు. చూడండి, ఎగ్జామ్ డేట్లు మాత్రం మొత్తం రీషెడ్యూల్ చేసి మళ్ళీ మార్చేసాడు. ఇక్కడ చూడండి, 4th నెంబర్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 10+2 అని చెప్పి పేపర్ 1 ఇచ్చాడు. దానికి సంబంధించి 1st, 2nd, 3rd, 4th, 5th, 8th, 9th, 10th, 11th అని చెప్పి ఎగ్జామ్ జూలైలో అనేది ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయబోతున్నాడు. సో ఇది వాళ్ళు ఇచ్చిన డేట్లకు సంబంధించి. జీడీ పోస్ట్ పోన్ చేయాలి ఉండుంటే ఎలక్షన్కి సంబంధించి వాళ్ళు డేట్లు అనేది ఖచ్చితంగా పోస్ట్ పోన్ డేట్లు అనేది ఇచ్చింటాడు. సో ఇవ్వలేదు. ఖచ్చితంగా మీకు May 20th అనేది ఫిజికల్ అనేది కండక్ట్ చేసే ఛాన్స్ అనేది ఉన్నది. సో ఖచ్చితంగా మీకు May 20th అనే 20th అనే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మధ్యలో ఏమంటే అప్పటికప్పుడు డిసిషన్లు అనేది మారుస్తూ ఉంటారు. సో అక్కడ ఆఫీసర్లను బట్టి, వాళ్ళ థాట్స్ని బట్టి, అక్కడ పరిస్థితులను బట్టి మారుస్తూనే ఉంటారు అనమాట. సో ఒకవేళ ఏదైనా మారిస్తే ఖచ్చితంగా ఫస్ట్ అప్డేట్ నేనే ఇస్తాను. ఖచ్చితంగా ఆ అప్డేట్ అనేది సిఆర్పిఎఫ్ వెబ్సైట్లో వస్తుంది అనమాట. crpf.gov.in లేకపోతే crpf.recruitment.gov మ్యాక్సిమం సిఆర్పిఎఫ్ వెబ్సైట్లోనే ఖచ్చితంగా వాళ్ళే ఫిజికల్కి సంబంధించి కండక్ట్ చేసేది వాళ్ళంటే ఒట్టి సిఆర్పిఎఫ్ కాదు, వాళ్ళు వెబ్సైట్లో ఇస్తారు అంతే. కానీ ప్రాసెస్ అంతా అన్ని ఫోర్సులు జరుగుతుంది. ప్రతి ఫోర్సు సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, అస్సాం రైఫుల్, సో వీళ్ళందరూ ఫిజికల్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఏమంటే నార్త్ సైడ్లో కావచ్చు, నార్త్ ఈస్ట్ కావచ్చు, నార్త్ వెస్ట్ కావచ్చు, లేకపోతే సౌత్ కావచ్చు, ఏదైనా సరే ఎక్కడ ఏ దగ్గరలో సెంటర్స్ ఉన్నాయో దాన్ని బట్టి అన్ని ఫోర్సులు అనేది ఫిజికల్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఒక సిఆర్పిఎఫ్ అనేది చేయదు, కానీ వెబ్సైట్ అనేది మొత్తం వాళ్ళు అప్డేట్ అనేది ఇస్తారు ఫిజికల్కి సంబంధించి. ఓన్లీ ఫిజికల్కి సంబంధించి ఇంతకు మించి ఇంకేమేరన్నమాట. ఫిజికల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెడికల్ కూడా వాళ్ళే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఫిజికల్, మెడికల్, డిఎంఈ, ఆర్ఎంఈ కూడా వాళ్ళ దగ్గర జరుగుతుంది. తర్వాత ఫైనల్ రిజల్ట్స్ అంతా మళ్ళీ ఎస్ఎస్సి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎగ్జాము, ఫైనల్ రిజల్ట్స్, ఫైనల్ మెరిట్ లిస్టు ఇవంతా ఎస్ఎస్సి వెబ్సైటు. ఫిజికల్, నెక్స్ట్ వచ్చి మెడికల్, రీమెడికల్, ఈ మూడంతా సిఆర్పిఎఫ్ నోటీసులు అనేది ఇస్తారనమాట. తర్వాత మళ్ళీ ఫైనల్ మెరిట్ అనేది సిఆర్పిఎఫ్కి ఇవ్వరు. సిఆర్పిఎఫ్ అంటే మీకు తెలిసింది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనమాట. సో ఇది దీనికి సంబంధించింది. సో ఖచ్చితంగా మీకు May 20th నుంచి మీకు ఫిజికల్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఖచ్చితంగా మీరు అదే డేట్లు అని చెప్పి ఫిక్స్ అయ్యి ఖచ్చితంగా మీరు 100% డైలీ ప్రాక్టీస్ చేయండి పొద్దున్నే సాయంత్రం. ఒకవేళ ఏదైనా అప్పటికప్పుడు మళ్ళీ ఏదైనా డేట్లు మార్చి ఏదైనా చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ అప్డేట్ సిఆర్పిఎఫ్ వెబ్సైట్లోనే వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఎస్ఎస్సి వెబ్సైట్లో వస్తుంది. కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటాడు అనమాట. సిఆర్పిఎఫ్ వెబ్సైట్లో ఇచ్చిన 1 day 1.5 day తర్వాత మళ్ళీ ఎస్ఎస్సి వెబ్సైట్లో అనేది ఇస్తాడనమాట. సో ఖచ్చితంగా ఫస్ట్ అప్డేట్ కూడా ఖచ్చితంగా నేనే ఇస్తాను ఖచ్చితంగా రాగానే. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సో చాలామంది ఇన్స్టాగ్రామ్లో అన్న ఎస్ఎస్సి ఎగ్జామ్లు అన్నీ పోస్ట్ పోన్ చేశాడు కదా, జీడీ పోస్ట్ పోన్ చేస్తాడు కదా అని అడుగుతున్నారు. సో అందుకోసమే వీడియో చేస్తున్నా, కానీ ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. సో ఈ May లాస్ట్ వరకు అనేది ఎలక్షన్స్ అన్నీ చాలా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తాయి. సో ఆ క్షణంలో మీకు ఖచ్చితంగా ఫిజికల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు May 20th అనే ట్రై చేయండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. వాళ్ళు ఈ మధ్యలో ఏదైనా డేట్లు వస్తే మ్యాక్సిమం మారకపోవచ్చు, ఒకవేళ మారిందంటే మాత్రం నేను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. సో ఇది దీనికి సంబంధించింది. సో తర్వాత స్కోర్ కార్డు గురించి అడుగుతున్నారు. స్కోర్ కార్డు 18th నుంచి 20th లోపు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది కూడా పోస్ట్ పోన్ చేస్తారా అని అంటే మాత్రం క్లారిటీ లేదు, రాగానే మీకు చెప్తాను అనమాట. సో మ్యాక్సిమం ఆ టైంలోనే వస్తుంది. మిస్ అయితే నేను చెప్తాను ఖచ్చితంగా, మీకు ముందే చెప్తాను.
సో ఇది దీనికి సంబంధించింది. ఇంకా వేరే షెడ్యూల్ ఏమన్నా వస్తుందా అంటే మాత్రం ఇంకా ఏం తెలియలేదు. ఏమన్నా వస్తే చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.